నెహ్రూతో మోడీకి పోలిక ఏంటి అన్నది నిన్న రాజ్దీప్ సర్దేశాయ్ నుంచి శరద్ పవార్ దాకా చెప్తున్నారు. కరెక్ట్. అసలు నెహ్రూతో మోడీని పోల్చడమే కష్టం. ఎందుకంటే నెహ్రూది భారతదేశ తిరోగమన చరిత్ర, నరేంద్ర మోడీది భారతదేశ పురోగమన చరిత్ర. ఐఐటీలు కట్టాడు, ఐఐఎంలు కట్టాడు అన్నట్టు ప్రైవేట్ వాళ్ళు కట్టే తీసుకోవడం తప్పించి నెహ్రూ నేరుగా చేసుకొచ్చిందేం లేదు. పైగా భారతదేశానికి సంబంధించిన భూభాగం చైనా ఆక్రమించుకుంటే చోద్యం చూసినోడు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పుట్టుకు రావడానికి కారణమైనటువంటి వాడు, గిల్గిట్ బల్టిస్తాన్ భారత్లో కలుస్తానంటే వద్దని ఆపినటువంటి వాడు, అలాగే బెలూచిస్తాన్ భారత్లో కలుస్తానంటే, నేపాల్ భారత్లో కలుస్తానంటే, శ్రీలంక భారత్లో కలుస్తానంటే వద్దని ఆపినోడు. ఇప్పుడు అన్ని వైపుల నుంచి మనకు వస్తున్నటువంటి తలనొప్పులు చూస్తున్నాం మనం. అలాగే ప్రైవేటు వాళ్ళు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తే వద్దని విదేశాల మీద ఆధారపడేలా చేసినటువంటి వాడు, భారతదేశంలో ఉన్నటువంటి గనుల్ని తవ్వి ఈ మట్టిని విదేశాలకు పంపించి జపాన్ వాడు, జర్మనీ వాడు, చైనా వాడు బాగుపడడానికి కారణమైనటువంటి వాడు. అసలు అట్లాంటి నెహ్రూకి నరేంద్ర మోడీకి పోలిక ఏంటి? ప్రతి రూపాయి భారత్లోనే తయారవ్వాలి, సైన్యానికి కావలసినటువంటి ఆయుధాలు ఇక్కడే తయారు చేయాలి, 2 లక్షల కోట్ల రూపాయలు అన్నటువంటి లెక్కలు కట్టినటువంటి వాడు మోడీ. అలాగే రోజు రోజుకి పారిశ్రామిక అభివృద్ధిని పురోగతిలో పరుగులు పెట్టేస్తున్నాడు మోడీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేల కిలోమీటర్లు వేస్తున్నాడు మోడీ. అట్లాగే రక్షణ రంగంలో కీలకమైన గమ్యానికి తీసుకెళ్తున్నాడు మోడీ. ఆర్థికంగా దిగరాచినోడు నెహ్రూ అయితే ఆర్థికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్ళినోడు మోడీ. కాబట్టి ఇద్దరి మధ్యన పోలిక పెట్టడం కరెక్ట్ కాదు, నిజం.